स्थिरज्ञाननाशो मुमुक्षो यतः संततो भक्त संतोषिकाः स्युः यतो विघ्ननाशो यतः कार्यसिद्धि सदा तं गणेशं नमामो भजामः। ఇక్కడే ఉండి ఫోన్ తలుపు రెండు దివేరా అన్న సంతోష్ రే సంతోష్ అమ్మా కొంచెం మధ్యలో తీసుకురా ముఖం మీద కొడదాం నిద్ర వేడును సంతోష్ 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 మన సంతోష్ నువ్వు అర్జెంట్గా ఆడియన్స్ ఫోన్ చేయి నువ్వు ముందు ఫోన్ చేయరా వాడి పేరు కాదు సంతోష్ 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 ఏమైందిరా ఫోన్ చేసి లేదా సంతోష్ ఏంట్రా ఇక్కడే ఉన్నావు? కాలేజీ టైం అవుతుందిగా, రెడీ అవ్వలేకపోయావా? ఏంట్రా మాట్లాడు? నాన్నగారు ఏమన్నా అన్నారా? ఏమండి ఏమండి అబ్బబ్బబ్బా ఏమైందిరా ఇవాళ నీకు? పిలిస్తే పలకవు మాట్లాడవు, ఏమైందిరా? ఇదిగో నువ్వు అలా ఉంటే నాకు అదోలా ఉంటుంది చెప్తున్నాను. కాలేజీ టైం అయిందా, టిఫిన్ తెస్తాను. ఇక్కడున్నావా? ఇదిగో టిఫిన్ తిను. ఏంట్రా ఏమైంది నీకు ఇవాళ? పిలిస్తే పలకం, తినమంటే తినవు, మాట్లాడవయ్యా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో ఏంటండి? ఇదిగో మనవాడితోనే. మనవాడితోనా? అవునండి, చూడండి తినమంటే తినడం లేదు, మాట్లాడడం లేదు. పిలిస్తే అక్కడ ఎవరు లేరు చేయా? ఎవరు లేరంటారేంటండి? చెట్టంత గొడుగుని ఇక్కడ పెట్టుకుని ఇదిగో సోఫా దగ్గర ఉంటేను. అక్కడ సంతోషం లేడు చేయా. రే సంతోష్, నువ్వన్నా చెప్పరా మీ నాన్నగారికి నువ్వు ఇక్కడే ఉన్నావని? చూడండి ఎలా వేళ కొడమాడుతున్నారో. ఏమండి వాడిని చెప్పండి, వాడికి మీరంటే చాలా ఇష్టం. మీ మాట మాట్లాడండి. ఏమి తినలేదండి. చెప్పండి, ఏమండి తినమని చెప్పండి, నాతో మాట్లాడమని చెప్పండి. ఏమండి ఇక్కడ కూడా చెప్పానండి, వాడు తింటలేదని నేను ఇక్కడ కూడా అడిగాను.
పిచ్చిదాన్ని అయిపోతావని నాకు భయంగా ఉంది జయ. ప్లీజ్. వాడు లేడు అన్నమాట నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానండి. అమ్మా అంటూ ఇక్కడ పొంగ పట్టు తిరుగుతున్నట్టుందండి. నువ్వు తల్లివి, నీది కన్న ప్రేమ. వాడు మనకు దూరమై 2 వారాలు దాటింది జయ. బయటికి వెళ్ళాలంటే బాధగా ఉంది. ఎక్కడ చూస్తే వాడే కనపడుతున్నాడు, ఏం చేస్తున్నా వాడే గుర్తుకొస్తున్నాడు. ఇంకా నన్ను అమ్మ అమ్మ అని ఎవరు పిలుస్తారండి? 9 మాసాలు పోసి కని పెంచి పెద్ద చేసిన కొడుకుని పోగొట్టుకుని నేను ఇప్పుడు గొడ్రాలయ్యానండి. ప్లీజ్ కన్ను కన్ను జయ. వాడు పోయిన దగ్గర నుంచి నువ్వు ఇలా ఏడ్చి నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు. 2 వారాల నుంచి ఏమీ తినలేదు. ప్లీజ్ కొంచెం తీసుకో. ఎవరి కోసం తినాలి, ఎవరి కోసం బ్రతకాలి? మీకోసం బ్రతకాలమ్మా. సంతోష్ డెత్ సర్టిఫికేట్ కోసం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళానని చెప్పాను కదా, వాళ్ళకి కొన్ని పేపర్లు కావాలన్నారు. అది ఇస్తే ఏంటమ్మా నువ్వు తినటం మానేసి నువ్వు బాధపడి వాడిని బాధ పెట్టడం. కొడుకు పోయిన బాధ ఉండదని చెప్పను, కానీ మీరు ఒకరి కోసం ఒకరు బ్రతకాలి తల్లి. మీరు ఏదైనా పనిలో పడితే కొంత మార్పు వస్తుందేమోనని. ఎవరి కోసం చేయాలన్నయ్య పని? ఇంకెవరి కోసం సంపాదించాలి? అవును, మా ప్రాణాలన్నీ వాడే అనుకున్నాం. ప్రతి పైసా వాడి కోసమే సంపాదించాం. ఇక వాడే లేనప్పుడు ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం సంపాదించాలా? అలా అని అందరూ అనుకుంటే జీవనం సాగదురా. పోయిన వాళ్ళ గుర్తులుగా మనం మిగిలిపోవాలి. వాళ్ళ మీద ఉన్న ప్రేమానుబంధం తొందరగా పోదు. అది అది మీరున్నంత వరకు ఉంటుంది. అలాగని వాళ్ళే తలుసుకొని జీవితాలను నాశనం చేసుకోకూడదురా. ఏ జన్మలో ఏ పాపం చేశామయ్యా, ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాం. అమ్మాయికి ధైర్యం చెప్పాల్సి నువ్వే ఎలా అయితే ఎలా చెప్పు. ధైర్యం ఏం చూసుకొని చెప్పుకుంటావు నా ధైర్యం? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా కడుపు తెరుపుతుంది. నమస్తే మీరు కూడా కూర్చోండి. చూడండి, నేను మీవాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివాను. మీవాడు నిద్ర మాత్రం మింగి చనిపోయాడని తెలుసు. ఆ సమయంలో మీరు ఇంట్లో లేరా? లేదు సార్, పందిన బయటికి వెళ్ళాం. వచ్చేసరికి చూడండి, మీవాడు చనిపోతానని బెదిరించేలా మాట్లాడడం కానీ ఈ రకమైన ప్రస్తావన తీసుకురావడం ఎప్పుడైనా జరిగిందా? సార్, సంతోష్ బ్రిలియంట్ స్టూడెంట్, చాలా తెలివైన వాడు. కానీ ఎందుకు ఇలా చేశాడో మాకు తెలియదు సార్. తెలియదు. ఉదయం లేచినప్పటికీ రాత్రి ఇంట్లో పోయినాక ఎవరింట్లో వాళ్ళు సెల్ ఫోన్లు, టీవీ కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్తే ఏం జరుగుతుందో అని మాకు తెలియదు సార్ అనేస్తారు. ఇలాగే కొత్త కాదుగా సార్. మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడారు. అందుకే గవర్నమెంట్ నాకు ఈ జాబ్ ఇచ్చింది. ప్లీజ్ చూడండి, నేను సంతోష్ రూమ్ చెక్ చేయాలి. సంతోష్ రూమ్ ఇక్కడ సార్, పైన ఓపెన్ చేస్తాం. ఓకే. అంకుల్, ఇంకా ఏ మిగిలిందన్నా ఇలా వచ్చావు? అంకుల్, సంతోష్ చనిపోయినప్పటి నుండి నాకు చాలా బాధ ఉందండి. అసలు వాడు ఇలా ఎందుకు చేశాడో నాకెందరికీ అర్థం అవ్వట్లేదు. ఇంజనీరింగ్లో నాతో ఇంత క్లోజ్గా ఎవరూ అవ్వలేదండి. అంకుల్, నా కాలేజ్ తరఫున మా ఫ్రెండ్స్ అంతా కలిసి సంతోష్కి సంతాప సభ ఏర్పాటు చేస్తామని మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. వాడి సంతాపంలో మీరు రావాలి. వాడి కాలేజీలో ఫస్ట్ వచ్చి వాడి కాలేజీ వాళ్ళు సన్మానం చేస్తుంటే నా కొడుకు సన్మానం చేస్తున్నారు అని 10 మందికి చెప్పి మరో 10 మందిని తీసుకొచ్చేవాడు సార్. వాడు చేసిన ఈ పనికి ఏ మొహం పెట్టుకుందామంటావా? తల్లిదండ్రులు నాకు
సంతాప సభకు రావడం ఈ దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి పట్టకూడదు, ఏ తల్లిదండ్రులకి పట్టకూడదు. అన్ని ప్రేమతో కని తెచ్చి పెద్ద చేసిన మా పిల్లలు మా ద్వారా వాళ్ళ ఇష్టాలు అవసరాలు తీర్చుకొని ఇప్పుడు ఇలా కష్టం వచ్చిందని బాధ అనిపించిందని ఆ విషయం మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు న్యాయం రా? వాటి గురించి ఎన్నో ఊహించాం, ఎన్నెన్నో కలలు కన్నాం. ఆ కలల్ని ఆ ఊహల్ని అన్నిటినీ కలలు చేశాడు. చెట్టంత కొడుకు పోయినప్పుడే మీ మానసికంగా చచ్చిపోయాం. ఇప్పుడు ఇలా జీవత్య వల్ల బ్రతుకుతున్నాం. మీరు వాడిని తలుచుకుని ఏమైపోతారని ఆందోళనగా ఉందా? రైట్. ప్రతి వాళ్ళు వీళ్ళ కొడుకు పోయాడు, ఓ వారము, ఓ నెల, ఓ సంవత్సరము వాడిని తలుచుకుని బాధపడి ఏడ్చి మర్చిపోతారు అనుకుంటారు. కానీ అలా మర్చిపోవడానికి వాడు మేము చేసిన సాయం కాదు, మాకు తగిన గాయం కాదురా. వాడు మా ప్రాణం రా, ప్రాణం. స్కూల్లోనూ కాలేజీలోనూ బెస్ట్ స్టూడెంట్ అని అందరూ మెచ్చుకొని మెడల్స్ ఇస్తుంటే ముందు వరుసలో కూర్చొని నేను చప్పట్లు కొట్టేదాన్ని. వాడు మా కొడుకు అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు వాడి సంతాప సభకు రావడం లేదు నిసి, మేము రాలేము నాన్న. రేపటి నుంచి ఏ పార్టీకో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి కుటుంబాన్ని చూసినప్పుడెల్లా మాతో పాటు మా కొడుకు లేడే అనే బాధ మమ్మల్ని జీవితాంతం వేధిస్తుంది. అంకుల్, ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇదంతా నా వల్లే జరిగిందేమో అని అనుక్షణం గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సారీ ఆంటీ. పైన ఆధారాలు లభించలేదు. అలాగే ఎవరు ఎవరు నీ పేరేంటి? నిశాంత్ సార్, అందరూ నన్ను నిశాంత్ పిలుస్తుంటారు. నిసివో మసివో ఇంతకీ సంతోష్ ఎందుకు చనిపోవడానికి తెలుసా? తెలుసు సార్. ఏంటయ్యా మీ జనరేషన్ తో ప్రతి విషయాన్ని పేరెంట్స్ తో కాకుండా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. పైగా నువ్వు సంతోష్ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు. అతను ఎందుకు చనిపోయాడని తెలియదా? సంతోష్ నాకు ఎన్నోసార్లు సహాయం చేశాడు, కానీ వాడు ఇప్పుడు మా అందరిని వదిలి వెళ్ళిపోయాడు సార్. అదే నాకు చాలా బాధగా ఉంది. చూడు, సంతోష్ గురించి నీకు అన్ని దాదాపు విషయాలు తెలిసే ఉండాలి. కాలేజీలో కానీ బయట కానీ సంతోష్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? అబద్ధం చెప్తే సైలెంట్ గా అది ప్రాబ్లం కాదు, కానీ అంటే అదెందుకు చనిపోయాడని తెలుసా? నిజంగా నాకేం తెలియదు సార్. కాకపోతే మా కాలేజీలో అందరికీ నమస్కారం. నిజం దాచం, అబద్ధం చెప్పం. దిస్ ఈజ్ జీలకర్ర ఫ్రమ్ జీరో టీవీ. మనం ఇప్పుడు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన బీటెక్ విద్యార్థి సంతోష్ ఇంట్లో ఉన్నాం. వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మొన్న సంతోష్ పోయినప్పుడు వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు దానికి ప్లీజ్ మీరు బయటకు వెళ్ళండి సార్. సార్, మమ్మల్ని అక్కడ రమ్మనాలా? న్యూస్ ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. మేము ఎక్కడ ఉంటే అక్కడ న్యూస్ ఉన్నట్టే లెక్క. అది అందరికీ చేరేలా చేస్తాం. దిస్ ఈజ్ జీలకర్ర ఫ్రమ్ జీరో టీవీ. సార్, ఇది మా ఉపకరణం. మీ ధర్మాన్ని బాగా నిర్వర్తిస్తున్నారు కానీ దయచేసి బయటకు వెళ్ళండి సార్. ప్లీజ్ వసంత, ఎస్ఐ గారు ఎక్కడే ఉన్నారు? వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సంతోష్ ఆత్మహత్య కేసు మీరు దర్యాప్తు చేస్తున్నారు కదా, ఆ ఆత్మహత్య పైన మీ స్పందన మాకైన వివరాలు మీరే ముందుగా సేకరిస్తారు. మీతో పాటు మిగతా ఛానల్ అన్నిటికీ వివరాలు చెప్పేసి అందరూ కూడబట్టుకొని విషయాలన్నీ సేకరించేసేసి మీ స్పందన, పబ్లిక్ స్పందన, పేరెంట్స్ స్పందన అన్నీ చెప్పేసి చివరికి సార్ మీ స్పందన అంటే ఏం చెప్పమంటావా? అదే సార్, మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కదా అని మేమందరికీ ఇక్కడ ఎంక్వైరీ మొదలు పెట్టాను. నిజం అబద్ధం అంటూ రాని వచ్చాం. ఇంకా ఎంక్వైరీ చేయాలి. వసంత, ఇక్కడ ఎస్ఐ గారికి కూడా ఏమీ తెలియదంట. హాస్పిటల్ వర్గాల భద్రత ప్రకారం సంతోష్ నిజం మాత్రం చనిపోయాడు సమాచారం. సంతోష్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం సంతోష్ ఎందుకు చనిపోయాడో, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోయాడో, చనిపోవడానికి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు, ఇక నేను బతకలేను అని ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోయాడో, అది కూడా
మనకు ఏమీ తెలియదు. వాళ్ళ పేరెంట్స్ ఇది ఆపుతారా? ఇందాక నుండి చూస్తున్నా. సంతోష్ చనిపోయాడు, సంతోష్ ఆత్మహత్య అంటూ ఎన్నిసార్లు అంటారు. వాడు ఒక్కసారి చనిపోతే మీ మాటలతో వాడిని ఎన్నిసార్లు తప్పుతారు. సార్ వాళ్ళు అసలే బాగానే ఉన్నారు. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి సార్. సార్ మాకు తెలుసు సార్, మేము కూడా సార్లో తెలియజేస్తున్నాం. అయినా విషయాలు ప్రజలకు తెలియాలి కదా సార్. సార్ దిస్ ఇస్ జీలకర్ర ఫ్రమ్ జీరో టీవీ. మీరు ఆగండి వసంత. ఇప్పుడు మనం వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ సంతోష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మీకు తెలుసా? తెలుసు. వాడికి అంత బాధే ఉంటే మాతో చెప్పుంటే మేము తీర్చేవాడు. మేము కన్నవాళ్ళమే కానీ కసాయి వాళ్ళం కాదుగా. నా ఉద్దేశం అది కాదండి. ఫ్రెండ్స్ తోటి ఘర్షణ పడ్డం కానీ పరీక్షల్లో మీరు అనుకున్న ర్యాంకు సాధించలేదు. మా వాడి ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు సార్. నాకు తెలిసి మా వాడికి చెప్పులు ఎవరు లేదు సార్. మీ వాడుకు నీకు మధ్య ఎప్పుడైనా గొడవ జరిగాయా? ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటాను మీతో బెదిరించాడా? ఏదో చిన్న సమస్య సార్, వార్నింగ్ ఇచ్చాం అంతే. వసంత వసంత, ఇక్కడ ఎస్ఐ గారు ఇక్కడ తల్లిదండ్రులు బెదిరించడం వల్ల ఆత్మహత్య చేస్తున్నారని అనుమానం. ఏదో బాగుతున్నాం. ఏంటయ్యింది మాటలు? ఒక పక్క కొడుకు పోయి బాధల్లో మేముంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగినట్టు ఏంటయ్యని ప్రశ్నలు. సార్ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని మేము వస్తే మమ్మల్ని అంటారు. సార్ చిన్న చిన్న విషయాల్ని గోరంతల్లో కొండంతలుగా చేసి చూపించడం మీకు ధర్మమా? ఇది మీకు న్యాయమా చెప్పండి. సార్ దిస్ ఇస్ జీలకర్ర ఫ్రమ్ జీరో టీవీ. నేను జర్నలిస్ట్ ని, నా డ్యూటీ నన్ను చేయనివ్వండి సార్. మీరు చేసిన డ్యూటీలు చాలు, మీరు చూపిస్తున్న వాస్తవాలు చాలు. మొన్నొచ్చారు అడిగి మళ్ళీ ఇవ్వాలి. ఇలా వచ్చిన ప్రతిసారి అదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు సార్. ప్రాణాలన్నీ వాడే అనుకుని పెట్టి వాడు పోయిన దగ్గర నుండి మేము ఎంత నరకం అనుభవిస్తున్నాము మీకు తెలుసా? మీలాంటి వాళ్ళు వచ్చి మీరేసే ప్రశ్నలతో ఆ నరకాన్ని మాకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. మీరు వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ వసంత, ఇక్కడ పోలీసు వాళ్ళ ప్రవర్తన అనుమానాలు వెలికిస్తుంది. వాళ్ళు ఎంక్వైరీ అవలంబిస్తున్నారు. మనల్ని ఖైదీ పడలేదు. మీడియా మీకు కాల్ చేస్తుంది. మీడియా లోపలికి ప్రయత్నం చేస్తున్నారు. నిజం దాచం, అబద్ధం చెప్పం. వసంత, ఇక్కడ సంతోష్ వాళ్ళ పేరెంట్స్ కానీ సంతోష్ వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు కానీ ఆఖరికి ఎస్ఐ గారు కూడా ఏమీ తెలియనున్నారు. సంతోష్ చేసింది కాకైతే ఎస్ అని, సంతోష్ చేసింది నో తప్పైతే నో అని 0000 ఎస్ఎంఎస్ చేయండి. మళ్ళీ సంచలన వార్త కోసం చూస్తూనే ఉండండి. కెమెరా అదృష్టంలో దిస్ ఇస్ జీలకర్ర ఫ్రమ్ జీరో టీవీ. నిజం దాచం, అబద్ధం చెప్పాలి. కెమెరా మోస్ట్ డేంజరస్. నన్ను కనిపిస్తున్నారు. సారీ చూడండి, కొన్ని రోజుల క్రితం మీరు మీ వాడి విషయంలో స్టేషన్ కూడా వచ్చినట్టున్నారు. అంతేకాదు మీ వాడు ఆత్మహత్య తర్వాత ఎంక్వైరీ క్రమంలో మీ వాడు చదువుతున్న కాలేజీకి వెళ్ళారు. ఏదో అమ్మాయి విషయంలో ఇష్యూ ఉన్నట్టుంది కదా, రైట్ సార్? అది చాలా చిన్న విషయం. మేము సాల్వ్ చేసామని చెప్తున్నాం కదా. జనార్దన్ గారు, వాళ్ళ తల్లిదండ్రులు బాధలో ఉన్నారు. మీరు కూడా ఏంటి సార్ అర్థం లేకుండా? ఇది ఆత్మహత్య కేసు, పైగా సూసైడ్ నోట్ కూడా. అతను చనిపోవడానికి కారణాలు ఉన్నామే, మీకు చెప్పలేక చనిపోయాడేమో. ఏదైనా ఎంక్వైరీ చేస్తే విషయాలు తెలుస్తాయి, అవతల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, దయచేసి మీ వాడి గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి ప్లీజ్. ప్లీజ్. మాకు ఒక్కగానొక్క వాడిని మేము ఎంతో గాఢంగా పెంచాం. వాడు ఏది అడిగితే అది ఇచ్చాం. వాడు మాకేం కావాలన్నా ర్యాంకుల రూపంలో ఇచ్చాడు. మేము ఎలా పెరగాలనుకున్నామో వాడు అలాగే పెరిగాడు. స్కూల్లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, ఎంసెట్లో మంచి ర్యాంక్. బీటెక్లో జాయిన్ అయిన మొదట్లో కాలేజ్లోనే వీడు బ్రిలియంట్ స్టూడెంట్. అటు లెక్చరర్స్కి ఇటు ప్రిన్సిపల్కి వాడంటే ఎంతో ఇష్టం. అలాంటి కొన్నాళ్ళ తర్వాత ఏమైందో తెలియదు కానీ
జాయిన్ చేయగలను నేను చిన్న పనులు లేట్ అయిందా నా విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా నో 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 నువ్వేం చెప్పాలి నా ఆఫీస్ గురించి మాట్లాడు బాయ్ చిచి అరే ఒక్కడికి టైం సెన్స్ లేదు రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఎంత ప్రాంతంగా ఉండాలి అంటే టోటల్ ఇప్పుడు వ్యవహారం చిచి ఆఫీస్లో ఏం చేస్తుంది హలో ప్రసాద్ మీటింగ్ జరుగుతుందా ఆటోతో మాట్లాడారా రిజిస్ట్రేషన్ రెడీ చేసి వస్తున్నాను నేను ఓకే ఓకే ఎవరితో అండి ఫోన్లో మాట్లాడుతున్నారు? ఎందుకు కోపంగా మాట్లాడుతున్నారు? రోజు ఈ టెన్షన్స్ ఉండేది పోయి. అవును ఇంతకీ నీ సుపుత్రుడు లేచారా? సర్లేండి, మీరేం ఎగతాళి చేయనక్కర్లేదు. వాడు మీకు సుపుత్రుడే. Of course, he is my son. I am proud to say he is my son. ఇంతకీ లేచారా వాడు? ఇంకా లేవలేదండి. రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు. లేపుతానండి. సంతోష్ జయా వాళ్ళ పిలిచి గారాబం చేస్తున్నావు సంతూ నాన్న బంగారం ఆబిట దీన్ని అంటారు గారాబం మీనా నాదా? వాడు మనకు ఒక్కగా నమ్మకడు అన్నం పెట్టి ప్రేమగా చూసుకునేవాడు. అంతేకాదు నా వ్యాపారానికి నా వంశానికి వాడే వారసుడు. వాడిని కాకపోతే ఇంకెవరు చేస్తాను? చాలండి, ముందు వాడిని లేపండి. నా టైం అవుతుంది, నేను వెళ్ళాలి. సంతోష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదురా, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి పిలిచారు? మమ్మీ కాఫీ? ఏం లేదురా, నువ్వా ఇంకా లేవలేదు. టైం చూస్తే 2 గంటలు దాటిపోయింది. ఎక్కడికన్నా వెళ్ళాలేమో మర్చిపోయామో లేపాంరా. టైం 2 o'clock దాటిందా? 3 కల్లానే బయటకు వెళ్ళాలి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నువ్వు లేచింది ఆ వేడి వేడి కాఫీ మొహన పడే కాఫీ పెడతాను. కాఫీ ఇచ్చి మిమ్మల్ని గారాబం చేయను. ఏంటి కాఫీకే కాఫీ రాదంటే ఏమి ఆనందం, ఏమి సంతోషం. ప్రతి ఇంట్లో భార్యాభర్తలు ఇలాగే అన్యోన్యంగా ఉంటే ఎంత బాగుంటుందో. ఏంట్రా వస్తువు రాగానే భజన మొదలు పెట్టా? ఏంటి విశేషం? ఇక్కడికి వస్తూ టీవీ ఛానల్లో ప్రోగ్రామ్ చూసాను. అందులో భార్యాభర్తల గొడవలు, వాళ్ళ సమస్యలు, పరిష్కారాలు, బంధువులు, స్నేహితులు, లాయర్లు, పోలీసులు. అబ్బో అదొక పెద్ద సంతలతో. సమస్య దానికి పరిష్కారం మంచిదే కదా? ఏంటో మంచిది. ఇద్దరి మధ్య లేక 2 కుటుంబాల మధ్య ఉన్న సమస్యని టీవీ ఛానల్ పేరుతో నలుగురికి తెలిసేలా తెలియజేయడం నేనైతే ఒప్పుకోను. జెన్యూన్గా ఆలోచించండి. పరిష్కారం అయితే చూపిస్తున్నారు కదా అన్నయ్య. ఏంటమ్మా వాళ్ళు చూపించే పరిష్కారం? రేపు వాళ్ళు వీధిలోకి వస్తే నలుగురు వాళ్ళని చూసి ఏమైనా బాగున్నావా, ఏం తల్లి బాగున్నావా, మీ సంసారం సజావుగా నడుస్తుందా, కొత్త గొడవలు ఏమైనా వచ్చాయని నలుగురు మధ్య అడగటమా? నో 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 నో, నేనైతే ఒప్పుకోను. జెన్యూన్గా ఆలోచించండి. ఈ వాదనలని రోజు ఉండేయలేరా? జయ వెళ్ళి వాడికి కాఫీ పెట్టరా? అవుతామా, మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటుంటే కడుపు నిండిపోతుంది అనుకోండి. ఆ విషయం పక్కన పెడతారే, నీతో ఒక్క విషయం మాట్లాడాలి. ఏంట్రా ఇప్పటి వరకు అడగకున్నానని చెప్పేసి ఇప్పుడు పర్మిషన్ తీసుకుని మాట్లాడాలంటున్నావు ఏంట్రా? అది అది ఎలా చెప్పాలా అని చెబితే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావని ఆలోచిస్తాను. అదేంటన్నయ్య, ఎప్పుడూ లేని వాడు కొత్తగా. అది మన సంతోష్. హాయ్ సంతోష్, హౌ ఆర్ యు? పైన చూద్దాం. మమ్మీ నాకు మనీ కావాలండి, త్వరగా దేనికిరా? మన నడవలేదే. ఏం లేదు నాన్న, సాయంత్రం ఫ్రెండ్లీ పార్టీ ఉంది, దానికోసమని. ఓ ఫ్రెండ్లీ పార్టీకా? డబ్బులు ఇచ్చే ముందు అది మందు పార్టీయో మంచి పార్టీయో కనుక్కొని ఇవ్వాలా? జనార్దన్ మా వాడికి మందు పార్టీలు ఎదుర్కొంటాయా? యూత్ ఎంజాయ్ చేస్తారంతే. థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఇదిగోరా. థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఇప్పుడే నాన్న దగ్గర తీసుకున్నావు, మళ్ళీ అమ్మ దగ్గర దేనికి? ఏం లేదండి, అడిగాను తీసుకోపోదా అమ్మ ఫీల్ అవుతుందని. నాన్న నువ్వే మా ప్రాణం, నువ్వు నాకంటే గొప్పవాడి కావాలి.
అవునరా, మాకు డబ్బు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. నీకేదైనా అయితే నేను తట్టుకోలేవురా, జాగ్రత్త. అమ్మా నాన్న మన స్టేటస్ కి ఇబ్బంది కలిగించేమని నేను ఏది చేయను. ఇట్స్ మై ప్రామిస్. వెరీ గుడ్, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, బట్ డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. నాన్న ఐఎమ్ నాట్ ఏ కిడ్. నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకేరా, ఏమి చెప్పవలేనని నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగే ఏమి కావాలన్నా మమ్మల్ని అడుగు, మేము ఇస్తాం. ఆహాహా, ఎందుకు అడగరు? మీలా ఇచ్చే తల్లిదండ్రులు ఉండలేదని ప్రతి పిల్లలు తిరగడానికి బైకు, అందులో పెట్రోల్, మొబైల్ ఫోన్లు, అందులో బ్యాలెన్స్లు, ఫ్రెండ్లీ పార్టీల ఖర్చులకి పర్సు నిండా డబ్బులు, జోరుగా తిరగడం. ఆపండి. రాగానే ప్రతి విషయంలో నేను వస్తారు, అడగగానే సలహాలు ఇస్తారు. అవసరం అవుతుందండి. సంతోష్, కాదు నా అంకులు. ఆయరా ఇగో వచ్చాడుగా కోతి, ఆ చెడ్డ కోతి మనమంతా చచ్చిందని. ఒరే విధవా, నువ్వు చెడిపోయింది కాకుండా మా వాడిని కూడా ఎందుకురా చెడగొడతావు? ఒరే సంతోష్, జన్యులుగా చెప్పాలంటే వీడు నీకు ఫ్రెండ్గా సరిపోడు అంతే. ఇంకాసేపు ఇక్కడ ఉంటే నా పని ఫినిష్. సంతోష్, టైం అవుతుంది కదా. ఇక్కడికి రా, పట్టికినా. ఎస్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఫోన్ చేసి వెళ్ళండి రా. ఆంటీ, మేము వెళ్ళేదే పార్టీ, అక్కడ తినేస్తాగా. అమ్మా, వాళ్ళు వెళ్ళేదే తిని తిరగడానికి, ఇంకా సపరేట్ గా తినిపోను ఆయన అంటావంటే. అసలు జన్యునుగా చెప్పాలంటే వాడు ఒక్కడు చాలమ్మ మొత్తం నాకించడానికి. అదే నాకించడానికి. దిస్ ఇస్ టూ మచ్. మీరు నా ఫ్రెండ్ ఇన్సల్ట్ చేస్తున్నారు. జెన్యున్ మా జనరేషన్ తప్పట్టుకండి. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. పదరా. సంతోష్, సంతోష్, సంతోష్. ఐఎమ్ సారీ, వాడి కోసం నేను సారీ చెప్తాను. ఒరే సీను, సంతోష్ నన్ను అన్నాడని నేను ఫీల్ అవ్వట్లేదురా, కానీ వాడి భవిష్యత్తు ఏంటనే ఫీల్ అవుతున్నాను. వాడి భవిష్యత్తు ఏమైందిరా? వాడి స్టడీస్, వాడి ఫ్రెండ్స్, వాడి వాతావరణం అంతా బాగానే ఉంది. అవునన్నయ్య, క్యాంపస్ సెలక్షన్ కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. గుడ్, వెరీ గుడ్, మంచిదం, చాలా మంచిది. కానీ మీరు భ్రమలో ఉన్నారంటే మీరేమంటారు? కాస్త ఆలోచించి మాట్లాడాలి అంటాం. ఏంటో మాట్లాడేది? మా సంతోషం గురించి నీకు తెలీదా? తెలుసు, కానీ రోజు రోజుకి వాడి మీద నమ్మకం పోతుందని చెప్పదలుచుకున్నాం. అసలు ఇంత చెప్పేదేంట్రా? సంతోష్ కాలేజీ ప్రిన్సిపల్ విశ్వనాథం గారు నాకు మంచి మిత్రులు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అవునరా, నువ్వు రికమెండ్ చేస్తేనే కదా వాడిని నా కాలేజీలో జాయిన్ చేశాను. ఈరోజు మార్నింగ్ వాక్లో కలిసి సంతోష్ గురించి చెప్పాను. నువ్వు రికమెండ్ చేస్తే సంతోష్ కాలేజీలో సీట్ ఇచ్చాను. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత సంతోష్ బిహేవియర్లో మార్పు వచ్చింది. అతడు లెక్చరర్స్తో కూడా చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాడు. తన ర్యాంకింగ్ కూడా పడిపోయింది అని నా మొహం మీద మొహమాటం లేకుండా తెగేసి చెప్పాడు రా. ఏంటండి మీరు చెప్పేది? మా సంతోష్ అంటే మాకు బాగా తెలుసు. అవునరా, మా కొడుకు గురించి మాకు బాగా తెలుసు. చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి జనరేషన్ పిల్లలంతా ఇంట్లో ఒకలాగా బయట ఒకలా ఉంటున్నారంటే మీరు నమ్ముతారా? నమ్ముతాం కావచ్చు, కానీ మా సంతోషం అందుకు మినహాయింపు. ఇందులో ఎవరో మినహాయింపు కాదు. ఏంటండి ఏంటి మీరు చెప్పేది? పిల్లల్ని అతిగా ప్రేమించి చెడగొట్టడం మంచిది కాదు అనుకుంటున్నాను. రేయ్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? మేము వాడిని ప్రేమించి చెడగొట్టున్నావు. Yes, ఇంతకు ముందు అడగకుండానే డబ్బులు ఇచ్చావు. ఇంకా కావాలంటే అడుగు నాన్న ఇస్తాను అని అంటున్నావు. అవునరా, దాంట్లో తప్పే ఉంది. వాడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాడు, ఇబ్బంది పడుకోవచ్చాను. అంత మాత్రం చెడగొట్టే కదా. అదే అదే మొదటి అడుగు, పిల్లల్ని దారి తప్పడానికి. ఏంటండి ఇంకా మీరు చెప్పింది అంతా వింటూ కూర్చుంటే ఇంకేమైనా చెప్తారు. ఇంకొక మాట మా సంతోష్ గురించి చెడుగా మాట్లాడితే నేను సహించేది లేదు. అది కాదమ్మా, కాలేజీ ప్రిన్సిపల్ గారు చెప్పారన్నా సరే మీరు ఆలోచించరా? ఆలోచిద్దాం. సరే ఏమండి, బయటికి వెళ్ళాలన్నాక వెళ్ళి రెడీ అవ్వండి, పని ఉంది నాకు. సారీ రషి, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. సంతోష్ గురించి తెలుసుకోమని చెప్పటమే నా ఉద్దేశం. నువ్వు ఒక్కసారి కాలేజీ ప్రిన్సిపల్ గారిని కను. నువ్వు చెప్పేదంటే నాకు అర్థమవుతుంది, కానీ ఒక తండ్రిగా నా కొడుకు పైన నాకు పూర్తి నమ్మకం ఉందిరా. సరే,
నీ ఇష్టం. ఒక స్నేహితుడిగా చెప్పాను, అది నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అది కూడా నీ ఇష్టం. వస్తా. మీరందరూ ఏ విషయమైనా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ధారణ చేసుకుని మాట్లాడతారు. ఎవరితో మాట్లాడారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అంటే ప్రిన్సిపాల్ని కలవాల్సిందేనా? ఏరా, ఆశనేనా? అసలు నువ్వు ప్రేమిస్తున్న నీ ఆశ నిన్ను ప్రేమిస్తుందా? ఇంతకు నీ లవ్ స్టోరీ ఎక్కడ వచ్చిందిరా? నేను ప్రేమిస్తున్నాను రా, కానీ ఆశ మాత్రం ఎంత అడిగిన విషయం తెలుసుకోవడం లేదు. డోంట్ వరీ సంతోష్, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. జస్ట్ కాల్ హర్. నేనున్నాగా, కాల్ చేయి. హలో 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 ఆశ, నేను సంతోషం. ఇప్పటికే చాలా లేట్ అయింది. నా ప్రేమను ఓకే చేయి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేదు. ప్లీజ్ ఆశ, నా మాట విను. హలో 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 ఫోన్ కట్టేసి. What? ఆశ నీ కాల్ కట్ చేసిందా? అవునా? నిన్నటి దాకా రాసుకొని పూసుకొని తిరిగిన ఆశ ఎంత ధైర్యం ఉంటే నీ కాల్ కట్ చేస్తాను. దాని బొద్దులే ప్రసక్తే లేదు. దానికి మళ్ళీ కాల్ చేయి, మళ్ళీ కాల్ చేయి. నేను చెప్తున్నా చెయ్. అంటే బతిలాడుతున్నానని కోసుకొట్టున్నావా? నీకు ఎంత కావాలంటే అంత ఇచ్చాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు అంత డబ్బిచ్చాను. నా బైక్ మీద షికారు చేసి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ అని స్టేట్మెంట్ ఇస్తావు. చూడు, ఇదే నా ఫైనల్ వార్నింగ్. నువ్వు ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. నీ బాబుతో చెప్పుకుంటావా? నీ బాబు కాదే, వాడి బాబుతో చెప్పుకుంటే ఏం చేయాలి? నన్ను కాదన్న నిన్ను ఏం చేస్తానో చూడు. హలో హలో, ఇప్పుడు కట్ చేసిందిరా. నువ్వు కాల్ చేస్తున్నా కొద్దీ నీ ఫోన్ కట్ చేస్తుందంటే దాన్ని వద్దొద్దురా. దానికి నువ్వు అంటే ఏంటో తెలిసేలా చెయ్యాలి. ప్రసక్తే లేదురా. నా ఫోనే కట్ చేస్తావా? నన్ను రిజెక్ట్ చేస్తావా? నిన్ను ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను. ఒరే నిషే, నువ్వు వెళ్ళరా. నిషే, ఆశ వస్తున్నానే. ఎందుకు ఇలా చేశావు? సారీ డాడ్. పార్టీ అంటే తాగేస్తావా? సరదాగా తాగేనంతే. అంతేనా? ఒక ఎస్ఐ నా కళ్ళ ముందే నీ కొడుకు తాగుబోతూ తిరిగిపోతూ గడ్డం అంటుంటే నీకేమనిపించలేదా? ఎందుకే ఆలోచిస్తున్నారు? రైట్ తీసుకోండి. మీ నాన్న పరుగు పోయిందని ఆలోచన మధ్యలో మీరు రాకండి. మీరు చెప్పినట్టే వింటాను. తాగి ట్రై చేయి, సరేనా? తాగవా? తాగి ట్రై చేయవు. వాడు చిన్నవాడండి, వాడు తెలుసుకుంటాడు. జయా, ఇప్పుడు తెలుసుకోవాల్సింది వాడు కాదు, నేను. నేను తాగి ఇంటికి వచ్చి వాళ్ళు నువ్వు ఎందుకు తాగావురా అని ఎలా ప్రశ్నించగలను? అందుకే ముందు నేను మారాలి, ఆ తర్వాతే వాడు. అరే సీను, అవును, వాడు మొదటి నుంచి చెడ్డవాడైతే ఎలాగో కంట్రోల్లో ఉంచేవాడిని. కానీ ఇప్పుడు ఆ కాలేజీలో ఫ్రెండ్స్ వాతావరణం అలవాటు పడి చెడిపోయాక చెడిపోయాడు అని నువ్వే అంటున్నావు. మరి కూర్చోబెట్టి మాట్లాడవా? ఏమని మాట్లాడమంటావు? రే, నువ్వు ఎందుకు తాగొచ్చావు అని అడిగితే మరి నువ్వెందుకు తాగొచ్చావని తిరిగి ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పను రా? ఎస్, యు ఆర్ కరెక్ట్. వాడిని కూర్చోబెట్టి మాట్లాడు. వాడికి వాడి భవిష్యత్తు ఏంటో తెలియజేయి. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. మా ఫ్యామిలీ గురించి ఇంతగా పట్టించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, మొన్న మీరు సంతోష్ గురించి చెప్పబోతుంటే మా వాడి గురించి మాకు తెలుసని గర్వంగా మాట్లాడి మీ మనసు చిన్నపుచ్చాను. క్షమించండి. అమ్మా, సీను నా ప్రాణ స్నేహితుడు. వాడి కోసం ఏమైనా చేస్తాను. పైగా
సంతోష్ బాగుపడ్డమే కదా మనకు కావాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, చెప్పండి ఎవరు? సార్ నమస్తే సార్. మాట్లాడు. చెప్పండి సార్. నో నో సార్. సార్ సార్ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి సార్. సార్ కావడాలని కాదు సార్, నేను చూసుకుంటాను సార్. సార్ ఈ ఒక్కసారి నా మొహం చూసి వదిలేండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటాను సార్. ఏమండి? రైట్. ఏమైందండి? ఎడా రాను బయటికి. ఇడున్నా, పరువు చెడగొట్టు చెప్తారా? రైట్, రాను బయటికి. చిన్నగా పిలవండి. రా. వాడిని కొడుకురా. ఆ ప్రయోజనం పెంచారు దీన్ని. ఇప్పుడు వీడి వల్ల ఎప్పుడు ఏ సమస్య వస్తుందని తల పట్టుకొని చస్తున్నాను. అసలు ఏమైందో జరగకుండా చెప్పకుండా ఏంట్రా ఇదంతా? వీడు తాగి యాక్సిడెంట్ చేస్తే ఏదో పొరపాట్లు చేశాడు అనుకున్నా. ఆ ఎస్ఐ నాన్న మాట్లాడుతుంటే నా కొడుకు తప్పు ఉంది, అందులో నా తప్పు ఉందని సర్ది చెప్పాను. చెప్పారు, వాడు వింటా అన్నారు కదండి. ఆ వింటాడు అన్న భ్రమలోనే ఉన్నాను. సారు కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోతాను బెదిరించాడట. వాడు ఇట్లానే కదండి ఉన్నాడు. ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ చేస్తాడో ఏమో. ఆ పిల్లని బెదిరించినట్టున్నాడు. ఆ పిల్ల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వీడి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే పోలీస్ కేసు పెట్టమంటాను అన్నారట. అదే విషయాన్ని ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనని చెప్పుతో కొట్టని మాట్లాడాడు. నాన్నగారు చెప్తుంది నిజమేనా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవాలా? ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. బండి మీద ఎత్తి తిరిగితే అది ప్రేమేనా? నాకు అర్థమైందంటే ఒక అబ్బాయిని అమ్మాయి వాటేసుకొని ఇష్టం వచ్చిన తింటే దాన్ని ఏమనాలి? ఏంట్రా ఏంట్రా ఈ మాటలు? అమ్మా, ఆశ నేను పగలనక రాత్రనక షికారు చేశాను. నేను వెళ్ళిన ప్రతి పార్టీకి నాతో వచ్చింది. మీ దగ్గర తీసుకున్న మనీలో 80% దానికే ఖర్చు పెట్టాను. తన బర్త్డేకి ఇంకోలా కొనిచ్చాను. తన అవసరానికి నా డబ్బుతో తీర్చుకున్నాను. ఇప్పుడు ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ అంటే ఊరుకుంటానా? నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుంటా అంటే చూస్తూ ఊరుకుంటా అంటే నేనేమి ఎదవను కాదు. దాన్ని అంతూ చూస్తా. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ అమ్మాయికి రింగ్ గురించావు, అన్ని డబ్బులు నీకెక్కడిగా చెప్పా? అది మీ బీరువా నుంచి 50,000 తీసుకున్నాను. నువ్వు దొంగతనం చేద్దామా? దొంగ కూడా మారేవారా? నువ్వు జీవితంలో దొంగతనం చేస్తావని నేను ఎప్పుడు ఊహించలేదు. అసలు నిన్ను కొడతారా? ఆ అమ్మాయిని ప్రేమించమని బెదిరించా, అందులో తప్పే ఉంది. మీ బీరువా నుంచి 50,000 తీసుకున్నా, అందులో తప్పే ఉంది. అయినా నువ్వు డబ్బు సంపాదించేది నా కోసమేగా. పిచ్చినా కొడక పోలీస్ స్టేషన్లో పెడతా బెయిల్ పై తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పెడతానండి మీరు కేసులా కేసు పెట్టే మనకి ఇన్ఫ్లుయెన్స్ లేదా? మనం బయటికి రాలేమా? నిర్భయ కేసు అంటే కోర్టులు, ఆర్గ్యుమెంట్లు, బెయిల్లు, వాయిదాలు ఇవేమీ ఉండవురా. అయితే ఉరి శిక్ష, లేకపోతే మన దిశ కేసులో అనుకుని ఎన్కౌంటర్ చేసినట్టు కోర్చి పడేస్తాను నా కొడక. చచ్చిపోతావురా. బుద్ధిగా నమ్మినందుకు నాకు తగిన బుద్ధి చెప్పాడు. కాపండి, అందరూ కలిసి ఎందుకు నా క్లాస్ పెట్టుకున్నారు? ఈ వయసులో ఎంజాయ్ చేయడం తప్ప ఏంట్రా ఎంజాయ్మెంట్? తాగి తందనాలాడి రోడ్ల మీద యాక్సిడెంట్లు చేయటం, అమ్మాయిని ప్రేమించు అని వేధించి వాళ్ళ మీద యాక్సిడెంట్తో దాడి చేయడం, అన్ని మీరే అన్ని బ్రతుకుతున్న తల్లిదండ్రులు పరువు తీయటం. అంటే మా అమ్మ నాది లేదా మా నాన్న నాది? మధ్యలో నువ్వెవరు? అనవసరమైన విషయాలు ఎడబెడితే ఏం చేస్తానో నాకే తెలియదు. అంటే మీకు మీ పరువు ప్రశ్న ముఖ్యంగానే ఈ కొడుకు కాదనమాట. నాకు పరువు ప్రతిష్టలు పెట్టే కొడుకు ముఖ్యం, నీలాంటి వాడు కాదు. అంటే నేనే అయిపోయినా పర్వాలేదు, మీకు మీ
పొలం ప్రశ్న ముఖ్యం అన్నమాట. సంతోష్ ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? వయసు వచ్చింది కానీ బుద్ధిరాడు. నీ పనులు చూసుకోమా. ఏమండి? నాన్న, రేయ్, సంతోష్. అందరి ముందు నన్ను అవమానిస్తున్నారు కదా. ఎందుకైనా మొండితనమేనా? మమ్మల్ని అర్థం చేసుకోవా నాన్న? జయా వాడు ఆ స్థాయి ఎప్పుడు దాటిపోయాడే. వాడికి వాడి ఎంజాయ్మెంటే ముఖ్యం. మనం ఏమైపోతే వాడికేంటి? అంటే ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చూసావా విని ఇలా పెంచినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలా? సారీ చెప్పు. నానా ఇది ఒక రకమైన బ్లాక్మెయిలింగ్. సంతోష్! ఊరుకుంటుంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. పోరా, పో, నాన్న పో. అందరి ముందు నన్ను అవమానిస్తున్నారు కదా. పరాయి వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నారు కదా. I hate you! I hate you! I hate you! I hate you! ఎందుకు నువ్వు ఆవేశపడి వాడికి పగవాడు అవుతావు? మంచి చెప్తే నేను భగవాన్ నేను వాడు తండ్రిరా. మంచి చెప్పే హక్కు నాకు లేదా? మీలాంటి తల్లిదండ్రులకి ఆ హక్కు లేదు. బాధ్యతలతో పెంచేవాడే హక్కుల గురించి మాట్లాడాలి. బాధ్యతలతో పెంచేవాడే హక్కుల గురించి మాట్లాడాలి. ఏంట్రా? మీ బాధ్యత పెంచడం లేదా? ఎస్ ఎస్ పిల్లల అవసరాలు తీర్చి మనం ఆనందించుకున్నామే కానీ బాధ్యతల గురించి చెప్పడం మర్చిపోయావు. బాధ్యతల గురించి చెప్పడం మర్చిపోయావు. నీకు తెలుసు, నా కూతుర్ని ఎంతో గౌరవంతో పెంచాను. తనకేది కావాలంటే అది ఇచ్చాను. నాన్న ఫ్రెండ్స్ గా ఉందాము అంటే ఫ్రీడమ్ ఇచ్చాను. తనెవరినో ప్రేమిస్తే కాదన్నానని నన్ను ఎదిరించి అతడితో వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి అతడు పెట్టే టార్చర్ ని భరించలేక, ఆ విషయం నాతో చెప్పలేక, ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో తెలియక తను 5 నెలల గర్భవతిని కూడా ఆలోచించుకుంటూ ఆత్మహత్య చేసుకుని నాకు దూరం అయింది. కంటు కంటు ఈ పరిస్థితి నీకు రాకూడదు. ఈ పరిస్థితి నీకు రాకూడదు. మీరు ఒక్కసారి అమ్మాయి తల్లిదండ్రులను కలవండి. జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయండి. అలాగే అన్నయ్య. ఇప్పుడే వెళ్తాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నాన్న, సంతోష్, నాన్న. జయా వాడు అలా పిలిస్తే రాని ఏంటి అరుస్తున్నారు? ఏమో బయటికి వెళ్తున్నాం. ఇంట్లోనే ఉండవు. నాకు 10,000 కావాలి. 10,000 దేనికిరా? మళ్ళీ తాగు తిరగడానికా? నేను సంపాదించేది నువ్వు తాగి రోడ్ల మీద బరాబుగా తిరగడానికి కాదు. అయినా ఇప్పుడు 10,000 ఎందుకురా? నాకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి. ప్రతిదీ మీకు చెప్పాలా? చెప్పాలి చెప్పాలి. ఇప్పటి వరకు నేను అడగలేదు కాబట్టి నువ్వు ఇలా తయారయ్యావు. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఖర్చు పెట్టిన ప్రతి పైసా, నేను ఖర్చు పెట్టిన ప్రతి పైసా నేను సంపాదించింది. అయితే ఏంటి? అయితే ఏంటా? అయితే ఏంటా? ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహాన్ని ఎలా ఎలా కవర్ చేయాలని వస్తున్నావు. పైగా ఇప్పుడు డబ్బులు అడుగుతావు. నేను చెప్తానండి, నేను చెప్తాను. చెప్పు చేయవాడికి. వాడి తాతలేవి ఆస్తులు సంపాదించి నాకు ఇవ్వలేదు. నేనే చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నాలుగు నా కొడుకు కష్టపడకూడదని వాడికి అడిగిందల్లా ఇచ్చాను.
ఇప్పుడు అర్థమవుతుంది నేను చేసేది తప్పు అని. చిచి! ఈ రిలేషన్ బిజినెస్ లో ఉండే టెన్షన్ తట్టుకోలేక నిద్ర పట్టగా నిద్ర మాత్రం మీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వీడి పెట్టే టెన్షన్ ఏ మాత్రం మీకు అర్థం కదా. ఏమండి? నేను చెప్తాను అన్నాగా, మీరు పదండి. రాత్రుగా ఏంట్రా ఇదంతా? ఇవన్నీ అనవసరం. నాకు 10,000 ఇస్తారా లేదా? కాదురా, ఆ మాత్రం దానికి మమ్మల్ని కంటం దేనికి? ఇంత చేసాం అంత చేసామని మీకు చెప్పుకోవడానికి నాన్నగారు అసలే కోపంగా ఉన్నారు నాన్న. కోపంలో ఉంటే కొడతాడా? తిరిగి నేను కొడితే మొగుడు అరుస్తున్నాడు ఇలా. ప్రతి ఒక్కరు నన్ను అనేవాళ్ళే. మావాడు గొప్ప అన్న మా అమ్మ నాన్న ఈ రోజు ఎదవా యూజ్లెస్ కదా అడ్డగాడు. ఆ జనార్దన్, ఆ కాలేజీ ప్రిన్సిపల్, నా స్నేహితుడు, చివరికి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆట. No! I can't! I can't! I can't! I can't! I can't! Yes! 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 ఇంతలో నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు ఎందుకు ఇలా జరిగిందని కుమిలి కుమిలి ఏడ్చారు. Yes! No! అలా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పటికి మా సంతోష్ అలా ఆ సోఫాలో అపస్మారక స్థితిలో పడున్నాడు. సో మీ వాడు ఎందుకు చనిపోయాడో మీకు తెలీదా? ఆ అమ్మాయి పేరెంట్స్ బెదిరించడం వల్ల ఇలా చేశాడేమో నో అనుకుంటున్నాను. మేడం, మీ ఊహ తప్పు. నేను ఎంక్వైరీ క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చాలా మంచివాడు. మొదట్లో మీ వాడు వాళ్ళ అమ్మాయి వెంట పడినందుకు కోపం వచ్చినా ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ప్రేమ అన్న పేరుతో తన జీవితం నాశనం చేసుకున్నాడని వాడు కూడా బాధపడ్డారు. అంతేకాదు మీరిచ్చిన బర్త్డే డ్రింక్ కూడా వాడు రిటర్న్ చేశారు. సో ఇంకా ఇంకా ఏదైనా కారణం కావచ్చేమో ఆలోచించండి. సార్, మీరు పోలీస్ స్టేషన్లో వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రిన్సిపల్ ఫోన్ చేయడం, వీడికి గిల్టీగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడేమో. శ్రీనివాస్ గారు, పిల్లలకి అడిగిందల్లా ఇవ్వడం మీ బాధ్యత అంటున్నారు. కానీ అడిగిన నా అవసరం తెలుసుకొని వల్ల నేను అంటున్నాను. సార్, అది మీ ప్లీజ్ శ్రీనివాస్ గారు, పంటకు రసాయనిక ఎరువులేసి పెంచినట్టు పిల్లలకి నాగరికత ట్రెండ్ పేరుతో విదేశీ కల్చర్పై వ్యామోహం, సెల్ ఫోన్లు, ఫ్యాషన్ లాంటివి మీ ప్రేమతో కలిపి పెంచుతున్నారు. ఇలా అడిగిందల్లా ఇచ్చే తల్లిదండ్రుల పిల్లలు సమాజంలో ఉన్న వింత పోకడలు ఇదో ఇలా తయారవుతున్నారు. నాగరికత నాగరికత అని సంస్కృతి సాంప్రదాయాల మూలాలను మర్చిపోతున్నారు. చివరికి మన భాషని మనమే మాట్లాడడానికి ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి కారణం మీలాంటి తల్లిదండ్రులు కాదా? విదేశీయులు మన సంస్కృతి సాంప్రదాయాలను మెచ్చి మన వేష భాషలను గౌరవిస్తే మనం మాత్రం వైరస్లా పెరుగుతున్న దరిద్రపు కల్చర్ను ఆపాదించుకుని గొప్పగా ఫీల్ అవుతున్నాం. దీనికి కారణం మీలాంటి తల్లిదండ్రులు కదా? ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తున్నారు సార్.
సార్ నేను చెప్పాను సార్. చెప్పడం వేరు, ఆచరించేలా చెయ్యడం వేరు. మీరు ఆ పని చేయరు, ఎందుకంటే పిల్లలు బాధపడతారు అని, ఎక్కడ మీ విలువలు పోతాయో అని. అవునే సైతం, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పటి మా తరం తల్లిదండ్రులంతా పిల్లలతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న భయంతోనే ఉంటున్నాం. జెన్యూన్గా చెప్పాలంటే మా తరం మా ముందు తరంతో గౌరవంతో మాట్లాడలేకపోయాం, తర్వాత తరంతో భయంతో మాట్లాడలేకపోతాం. చూడండి, మీ ముందు తరంతో గౌరవం అది మంచిది, కానీ మీ తరువాత తరంతో భయంతో మాట్లాడడానికి కారణం మీరే. Yes, మీరే. ఒక ఎస్ఐగా చెప్పట్లేదు, మామూలు వ్యక్తిగా చెప్తున్నా. మీలాంటి తల్లిదండ్రులంతా పిల్లలు ఏ పని చేసినా ఫేస్బుక్లలో వాట్సాప్లలో అప్లోడ్ చేయడం, వాళ్ళని గార్వం చేసి ప్రత్యేకంగా చూడడం, మీకు తెలియకుండా మీరే వాళ్ళని సెలబ్రిటీలను చేయడం, స్థాయికి వచ్చాక వాళ్ళ కెరీర్ అని వాళ్ళ లైఫ్ అని వాళ్ళ చేతులు కట్టేయడం. చిన్నప్పటి నుంచి ఒకళ్ళ పెరిగిన వాళ్ళు మీకోసం అంత తొందరగా మారరు. దానివల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఇదో ప్రాబ్లం, ఇదో చివరికి అనుకోని సంఘటన. సార్, మా దినార్థం నన్ను ఎన్నోసార్లు హెచ్చరించారు. ఒరే శైలు, మీ వాడు నీతో వాడితో వాడు జెన్యున్గా ఉంటున్నాడో లేదో తెలుసుకోమని. అవును, అన్నయ్య గారు చెప్తూనే ఉన్నారు. మేము మా కొడుకు గురించి మాకు మాత్రమే బాగా తెలుసు అన్న భ్రమలో ఉన్నాం. సారీ అన్నయ్య. ఈ పరిస్థితి నీకు రాకూడదని పిల్లలు చేసే ప్రతి పనిని ప్రశ్నించు, వాళ్ళు చేసే ప్రతి విషయాన్ని తెలుసుకోమని చెప్పాను కదా. వాడి మీద ఉన్న ప్రేమ నమ్మకంతో ఏమీ చెప్పలేకపోయాను. వాళ్ళు ప్రేమించొద్దు అని సంటం లేదురా, వాళ్ళు మనల్ని మనం మోసం చేసుకునేటంతగా ప్రేమించొద్దు అంటున్నారు. ఈవేళ రేపు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రైవసీ ఎంత పెరిగిందంటే ప్రతి గదిలోనే ఉన్న తమ పిల్లలు కంప్యూటర్స్ లోని సెల్ ఫోన్స్ లోని ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోలేనంత, అది మనం వాళ్ళని అడగలేనంత. మీరు చెప్పిందంతా విన్నాక అడిగిందల్లా ఇచ్చే తల్లిదండ్రులు కాదు లేదు కుదరదని మీరు చెప్పడం మీ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు. అన్ని పక్కన పెడితే మొదటిసారి మీరు చేసుకోవడం మీ వాడు భరించలేకపోయారు. Yes, నేను నిజమే చెప్తున్నాను. ఏం చెయ్యాలో తెలియక ఓదార్చే తల్లిదండ్రులే పిడితే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక మానసిక ఒత్తిడి గురి చేసుకున్న ఆత్మహత్య. చెడు తల్లిదండ్రులు మీకు ఫ్రీడమ్ ఇచ్చేది మీరేదో సాధిస్తారని, వాళ్ళని ఉద్ధరిస్తారని. అంతేకాదు మ్యారేజ్ డేకి, బర్త్డేకి, మదర్స్ డేకి, ఫాదర్స్ డేకి వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఆ ఒక్కరోజు మాత్రం వాళ్ళ మీద ప్రేమ కురిపించి మిగతా సంవత్సరం అంతా వాళ్ళ ప్రేమను అరుసుగా తీసుకొని మీ గొంతమ కోరికలతో వాళ్ళని హింసిస్తారని కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచిస్తే మంచిది. సారీ సార్, సారీ. Once again, my deep condolences to your family. వస్తాను. మీలో కొంతమంది యువత తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటే మరికొంతమంది వాళ్ళ ఇచ్చిన జీవితాలకు విలువ కట్టి వాళ్ళకి భారమై తల్లిదండ్రులను నాశనం చేస్తున్నారు. మీరు ఎలా ఉండాలి అన్నదే మీ చాయిస్, పిల్లలు ఎలా పెరగాలి అన్నది తల్లిదండ్రుల బాధ్యత. నాలాంటి వాళ్ళు మా అవసరాలను తీర్చుకోవడం కోసం తమ స్నేహితులకు వ్యసనాలను అలవాటు చేస్తున్నారు. నేను అదే పొరపాటు చేస్తాను. అంటే ఇంకెప్పుడు ఆ వ్యసనాల జోలికి నేను వెళ్ళాను. నేను క్షమించాను. మా జీవితం ప్రతి తల్లిదండ్రులకి కనువిప్పి కావాలి. పిల్లలకు సుఖాల్ని సంతోషాల్ని కాదు, కష్టాల్ని బాధల్ని బాధ్యతలు కూడా నేర్పండి. సమాజంలో సమస్యలు ఎదుర్కొని ఎలా బ్రతకాలో చెప్పండి. అప్పుడే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోరు. అవును, సమాజంలో మా సంతోష్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి
ప్రతి ఒక్కళ్ళు ఒక్క క్షణం ఒక్క క్షణం ఆలోచించండి. మీకంటూ ఒక కుటుంబం ఉందని, ఆ కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని ఒక్క క్షణం ఆలోచించండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎస్, చావడానికి చేసే ధైర్యంలో కొంతైనా బ్రతకడానికి చేయండి. ప్లీజ్ ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్. వన్ సెకండ్ చూశారుగా, ఇది సంతోష్ కథ. ఇలాంటి కథలు మన సమాజంలో చాలా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ తరం మారాలని ఆలోచిస్తారు, లేక ఈ తరం ఇంతే అని సర్దుకుపోతారో మీ ఇష్టం. వాయిస్ నాది, చాయిస్ మీది. జై హింద్.